అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి అయితే లేదు అంటూ ఈ తీర్పు. పెన్షన్ తీసుకుంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వమైనా రావచ్చు, కానీ ఈ హక్కు అయితే లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. ఇప్పటికీ జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునైతే ఇచ్చింది. ఈ అంశాలపై సవివరంగా అయితే తెలుసుకుందాము. ముందుగా సుప్రీంకోర్టు తీర్పు వివరాలు చూసుకున్నట్లయితే, డేట్ 17th December 1982 నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైనటువంటి శ్రీ వైవి చంద్రచూడ్తో కూడినటువంటి 5 ధర్మాసనం గౌరవ శ్రీ డిఎస్ నకారా కేసును విచారించి చారిత్రాత్మకమైన తీర్పునైతే ఇచ్చింది. తీర్పులోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్ ఉద్యోగికి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అని అయితే సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. డిఎస్ నకారా గారి కేసు చరిత్ర. డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల ప్రకారంగా పెన్షన్ సిస్టంలో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదు. డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవలకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. చారిత్రాత్మక తీర్పు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. 1982 డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్టమైన స్పష్టతనిచ్చింది. తీర్పులోని ముఖ్య అంశాలు. పెన్షన్ అనేది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాధర్మం కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాదిపరమైన సాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి యొక్క హక్కు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వాలు ఏ కారణాల వల్లైనా పెన్షన్ రద్దు చేయలేవు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా. ఈ తీర్పు ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టంలో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత. ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్. రిటైర్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహకం మరియు వారి సేవల పట్ల గౌరవం. జీవన భరోసా. వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగం. సమాజానికి సందేశం. ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి. పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్ద నమ్మకాన్ని కలిగించింది. వారు న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడిన సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ ఒక వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. భరోసా, ప్రతిభా ప్రోత్సాహకం, అలాగే సేవకు గౌరవం అనేది గుర్తించబడింది. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది ఒక మాటలో. రిటైర్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయటమే ప్రభుత్వం బాధ్యత అని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైన జీవితం అందించడంలో చారిత్రాత్మక మార్పునైతే తీసుకొని వచ్చింది. గతంలో మినిమం పెన్షన్ ఎంత ఉండేదనేది చూసుకున్నట్లయితే 1/11/1961 మినిమం పెన్షన్ రూ. 15 ఉండేది. 1/6/1975 మినిమం పెన్షన్ రూ. 45 ఉండేది. 1/4/1980 పెన్షన్ మినిమం రూ. 100 ఉండేది.
1/3/1990న మినిమం పెన్షన్ రూ. 370 ఉండేది. 1/7/1998న మినిమం పెన్షన్ రూ. 1,275 ఉండేది. 1/7/2003న మినిమం పెన్షన్ రూ. 1,925 ఉండేది. 1/7/2008న మినిమం పెన్షన్ రూ. 3,350 ప్లస్ డీఏ అయితే ఇక్కడ యాడ్ అవ్వడం చూడవచ్చు. సో, ఇక్కడ నుంచి డీఏ ఇవ్వడం అయితే మొదలుపెట్టారు. సో, చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మనము పెన్షన్‌కి సంబంధించి ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్ అనమాట ఇది. సో, ఇక్కడ మనము ఎవ్రీ మంత్ మన యొక్క పే స్లిప్ అయితే ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటామో, సో, అలాగే ఈ పే స్లిప్‌లో కూడా మనము ఎవ్రీ మంత్ మన యొక్క నేము, స్పెల్లింగ్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. పెన్షన్ ఐడీ కరెక్ట్‌గా వచ్చిందా లేదా, పీపీఓ నెంబర్ కూడా కరెక్ట్‌గా వచ్చిందా లేదా, అలాగే పెన్షనర్ టైపు, అలాగే నేచర్ ఆఫ్ పెన్షను, ఆర్‌పీఎస్ గ్రూప్, డీఆర్ గ్రూపు, డీఆర్ ఎలిజిబిలిటీ, డియర్నెస్ రిలీఫ్ అండి. ఇక బ్యాంకు నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడు, అలాగే ఎస్టీఓ కోడు, డీడీఓ గారి యొక్క కోడు, ఇక ఎస్పీ స్పోర్ట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇక అలాగే ఫ్యామిలీ పెన్షన్ యొక్క నేమ్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. దీంతో పాటుగా పేమెంట్ సమ్మరీ అయితే రైట్ సైడ్‌లో ఉంటుంది టాప్ సైడు. సో, ఇందులో ఎర్నింగ్స్, అలాగే డిడక్షన్స్ పోను మనకు వచ్చేది నెట్ అమౌంట్ అనమాట. ఇది క్రెడిట్ అవుతుంది అకౌంట్‌లో. అలాగే బాటమ్ సైడ్ మనకు లెఫ్ట్ సైడ్‌న ఎర్నింగ్స్ అయితే డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ బేసిక్ పెన్షను, డిఎన్ఎస్ రిలీఫు, మెడికల్ అలవెన్సు, ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నవారు అంటే 70 సంవత్సరాలు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి కూడా డీఆర్ అనేది వర్తిస్తుంది. అది మనకు ఈ యొక్క డీఆర్‌లోనే కలిపి చూపిస్తారనమాట. సో, వీటన్నిటిని చెక్ చేసుకోవాలి ఎంత అమౌంట్ వచ్చిందని. ఓన్‌గా క్యాలిక్యులేట్ కూడా చేసుకోవాలి. ఏమైనా డిడక్షన్స్ ఉంటే కమ్యూటేషన్ చేసిన వారికి కమ్యూటేషన్ డిడక్షన్స్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. తర్వాత డిడక్షన్స్‌లో మనకు ఎవ్రీ మంత్ ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ కింద రూ. 300 కట్ అవుతుంది. ఇకపోతే ఫార్మ్ 16 అండి. సో, ఇది ఇక్కడ కీలకమైన అంశం అని చెప్పవచ్చు. సో, బిలో ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాని వారు దీన్ని పెద్దగా పట్టించుకోరు. సో, ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే వారంతా కూడా ఇది ముఖ్యమైన అంశం అన్నమాట. సో, ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చినా రాకపోయినా మీ ఆదాయం అనేది రూ. 4,00,000 దాటి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఐటీఆర్ ఫైల్ అయితే చేయండి. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయండి. ఇది మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. లైక్ ఇన్సూరెన్స్ రావాలన్నా కూడా, లేదంటే ఏదైనా లోన్ తొందరగా మంజూరు కావాలన్నా, వీటన్నిటికి కూడా మన యొక్క ఐటీ రిటర్న్స్ అనేది ముఖ్యం, కీలకంగా అయితే ఉండబోతుంటాయి. సో, కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, మొత్తానికైతే పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి అయితే లేదు. మరి ప్రస్తుతం వస్తున్నటువంటి పెన్షన్ బిల్లులో మార్పులు వీటిని ఆమోదం చేసినటువంటి నేపథ్యంలో, సో, దీనిపైన మరింత వివరాలైతే అందాల్సి ఉంది. సో, వాటిపైన అందిన తర్వాత ఒకవేళ అవసరమైతే న్యాయ పోరాటానికి అయితే ఉద్యోగ పెన్షన్ సంఘాలన్నీ కూడా ఈ విధంగా ఏకతాటిపైన ముందుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.